గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు, సీటు రాకపోయినా నేతలు సహకరించాలన్న చంద్రబాబు. వ్యవసాయం చేసే రైతులకే రైతు బంధు, త్వరలో 5 ఎకరాలున్న వారికి ఇస్తామన్న భట్టి. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలన్న హరీష్ రావు. లోక్సభ ఎన్నికల్లో సింగిల్గానే పోటీ చేస్తాం, తెలంగాణలో మెజారిటీ ఎంపీ స్థానాలు గెలుస్తామన్న కిషన్ రెడ్డి. వేసవి ప్రారంభంలోనే మండిపోతున్న ఎండలు, తెలంగాణలో 40 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. పొత్తులు, అభ్యర్థుల ఖరారు కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య పొత్తు పొడిచింది. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తులో ఉండగా ఈ పొత్తులో బీజేపీ కూడా చేరింది. పొత్తు ఫిక్స్ కావడంతో దాదాపు 6 ఏళ్ల తర్వాత టీడీపీ మళ్లీ ఎన్డీఏలోకి రీఎంట్రీ ఇచ్చింది. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎన్డీఏలోకి టీడీపీని బీజేపీ ఆహ్వానించింది. త్వరలో జరగబోయే ఎన్డీఏ భేటీకి టీడీపీ హాజరయ్యే అవకాశం ఉంది. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల మధ్య అవగాహన కుదిరినట్లు సమాచారం. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ, జనసేన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఈ 2 పార్టీలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో ఈ 3 పార్టీల మధ్య పొత్తు నేపథ్యంలో ఈ దిశగా టీడీపీ, జనసేన ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. జనసేన మాత్రం బీజేపీతో కలిసి పోటీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర. పొత్తు దాదాపుగా ఖరారైందని చెప్పవచ్చు. ఇక ప్రకటన వెలువడాల్సి ఉంది. కొద్దిసేపట్లో అయితే బీజేపీ నుండి అధికారికంగా ప్రకటన వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, అమిత్ షాతో చర్చలు ముగిసిన నేపథ్యంలో తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రబాబు ఒక ప్రకటన అయితే చేశారు. పొత్తు ఆల్రెడీ కుదిరింది, సీట్ల సర్దుబాటు అయితే ముగిసింది. ఇక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఎన్డీఏలోకి తెలుగుదేశం
చేరడం అనేది లాంఛనప్రాయమని కనకమేడల రవీంద్ర ప్రకటన అయితే చేశారు. దీంతో ఇక 2014 తిరిగి పునరావృతం అయిందనే మనం చెప్పాలి. 2014లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి ఎన్నికల్లో ముందుకు వెళ్లి పోటీ చేశాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా బీజేపీ కలిసి ఒక మిత్రపక్షంగా ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి. అయితే పొత్తులు దాదాపుగా సీట్ల ఒప్పందం కూడా కుదిరినట్లు మనకు అందుతున్న సమాచారం. అదేవిధంగా తెలుగుదేశం శ్రేణులతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దీనిపై దిశానిర్దేశం కూడా చేసిన నేపథ్యంలో ఒక క్లారిటీ అయితే వచ్చింది. 8 ఎంపీలు, 30 అసెంబ్లీ స్థానాలు జనసేనకు, బీజేపీకి కేటాయిస్తున్నట్లయితే మనకు లాంఛనంగా తెలుస్తా ఉంది. అయితే ఏ స్థానాలు ఏంటనేది కొంత క్లారిటీ ఉన్నప్పటికీ స్పష్టంగా ఇంకా ఏంటి అనేది స్పష్టత బీజేపీ నుంచి ఒక ప్రకటన విడుదల అయిన తర్వాత మాత్రమే చెప్పొచ్చు. అయితే జనసేన 3 స్థానాలు, బీజేపీ 5 స్థానాలా, లేక బీజేపీ 6 స్థానాలు, జనసేన 2 స్థానాలా అనేది ఎంపీ స్థానాలపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇది కొద్దిసేపట్లో బీజేపీ నుండి అధికారికంగా ఒక ప్రకటన వస్తే గానీ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే పొత్తు మాత్రం దాదాపుగా ఖరారైనట్టు మనకు అర్థమైపోతా ఉంది. తిరిగి ఎన్డీఏలో తెలుగుదేశం చేరబోతా ఉంది. 2014 పరిస్థితులు అయితే మళ్ళా పునరావృతం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మురళి, రవిచంద్ర. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ, జనసేన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇవ్వాలని 2 పార్టీలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో ఈ 3 పార్టీల మధ్య పొత్తు నేపథ్యంలో ఈ దిశగా టీడీపీ, జనసేన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. జనసేన మాత్రం బీజేపీతో కలిసి పోటీ చేసింది. ఏపీలో పొత్తుల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. హైకమాండ్ పిలుపుతో కిషన్ రెడ్డి హస్తనకు వెళ్లారు. తెలంగాణలో ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్. మురళి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఢిల్లీ జాతీయ నాయకత్వం నుండి ఈ రోజు పిలుపొచ్చింది. రేపు ఎన్నికల కమిటీ సమావేశం ఉండగానే ఒక రోజు ముందు జాతీయ నాయకత్వం ఢిల్లీకి రావాలని కిషన్ రెడ్డికి పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఈ రోజు కిషన్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ప్రధానంగా మొదటి జాబితాలో ఇప్పటికే బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులు 9 మందిని ప్రకటించారు. అయితే మరో 8 మంది అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. రేపు జరిగేటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో కిషన్ రెడ్డితో పాటు డాక్టర్ లక్ష్మణ్ కూడా పాల్గొంటారు. ప్రధానంగా ఈ అభ్యర్థుల జాబితా విడుదల చేయడానికి కావాల్సిన కసరత్తు చేయడంతో పాటు అయితే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి సమీకరణల వల్ల తెలుగుదేశం, ఇటు జనసేనను బీజేపీ ఏ విధంగా వాడుకోవాలన్నటువంటి విషయం మీద కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి రాజకీయ సమీకరణలు తెలంగాణలో ఎంతవరకు ఎఫెక్ట్ గా ఉంటాయన్నటువంటి విషయాన్ని ఈ రోజు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కిషన్ రెడ్డి భేటీ అయి చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ తెలంగాణలో 10 స్థానాల్లో పార్లమెంట్ లో విజయం సాధించాలనేటువంటి లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుంది. అదే అందులో భాగంగానే 12వ తేదీన జరిగేటువంటి బూత్ స్థాయి కమిటీకి సమావేశాలకు కూడా జాతీయ నాయకత్వం, అదే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా హాజరు కానున్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం, జనసేనను ఏ విధంగా తమకు ప్రచార అస్త్రంగా వాడుకోవాలి, ఓట్ బ్యాంకును ఏ విధంగా పొందాలన్నటువంటి విషయం మీద కూడా కిషన్ రెడ్డితో ఈ రోజు జాతీయ నాయకులు భేటీ అయిన తర్వాత మాట్లాడే అవకాశం ఉందని చెప్పవచ్చు. అదే విధంగా రేపు జరిగేటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో కూడా అభ్యర్థుల ఖరారు విషయం మీద కూడా చర్చించి దాదాపుగా ఫైనల్ చేసే అవకాశం ఉంది. 8 మంది అభ్యర్థులు వాళ్ళ పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఈ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సమీకరణ వల్ల బీజేపీకి తెలంగాణలో ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఓట్ బ్యాంక్ ఏ విధంగా పెంచుకునే అవకాశం ఉందన్నటువంటి విషయాల మీద మొత్తంగా ఈ రోజు కేంద్ర నాయకత్వంతో కిషన్ రెడ్డి భేటీ అయి చర్చించే అవకాశం ఉందని చెప్పవచ్చు. మురళి, థాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైసీపీలో ఓటమి భయం తారాస్థాయికి చేరుతోందని తెలుగుదేశం నేత పట్టాభి విమర్శించారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలను నిరూపించలేకపోయిన ప్రభుత్వం మరో కొత్త కుంభకోణం పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. అవినీతి పరుడు గనక ప్రజలు అతి త్వరలోనే అతన్ని గద్దె నుంచి దింపబోతున్నారు గనక ఏదో ఒక రకంగా ఎన్నికల ముందు మళ్ళీ ఒక ప్రయత్నం, ఏది చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్లే ప్రయత్నం. మొన్నటి వరకు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా పూర్తిగా విఫలమైనా సరే బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా కూడా వాళ్ళ కొత్తగా ఏం మాట్లాడుతూ ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు 2004కు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలన్న ఒక మంచి ఆలోచనతో ఐఎంజీ భారత్ అనే కంపెనీతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో, వాళ్ళకి కొన్ని నిబంధనలకు లోబడి కొన్ని కండిషన్స్ పెట్టి ఏదైతే భూములు కేటాయించారో వాటిని తప్పుబడుతూ బురద జల్లే కార్యక్రమం. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఇదే రకంగా బురద జల్లే కార్యక్రమం చేసి ఆఖరికి కోర్టులో కూడా ముట్టకాయలు వేయించుకున్నాడు. ఆయన కోర్టులు కూడా కొట్టేశాయి. సీఎం జగన్ ప్రజలను మోసం చేసేందుకు రేపు మేదరమెట్లలో సిద్ధం సభ ఏర్పాటు చేశారని టీడీపీ నేత ఆలపాటి రాజా అన్నారు. వైసీపీ మేనిఫెస్టో అంటే బైబిల్ కంటే గొప్పదని, ఖురాన్ కంటే మహోన్నతమైందని, భగవద్గీత కంటే అమూల్యమైనదని జగన్ అన్నారన్నారు. అలాంటి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కొత్త మేనిఫెస్టో ఎలా తెస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నారంటూ మండిపడ్డారు. 5 సంవత్సరాలు కాలయాపన చేసిన తర్వాత హైదరాబాద్ లాంటి రాజధాని ఒకటి ఉంటే బాగుండు అని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో తమకు వాటా ఉందని, హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండే అవకాశం ఉందని వైవి సుబ్బారెడ్డి అన్నారని అన్నారు. రేపు మేదరమెట్ల సిద్ధం సభలో మరలా ప్రజల్ని మోసం చేయడానికి మీరు చెప్పినటువంటి మాటలనే మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీ మేనిఫెస్టో అంటే బైబిల్ కంటే గొప్పదని, ఖురాన్ కంటే మహోన్నతమైందని, భగవద్గీత కంటే అమూల్యమైందని చెప్పి అలాంటి మేనిఫెస్టోని మాట తప్పను మడమ తిప్పను, నే వస్తున్నా నే చూస్తున్నా అని చెప్పినటువంటి మాటలు, మీరు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేశారని చెప్పి రేపు మరలా కొత్త మేనిఫెస్టోతో ప్రజల్ని మాయ చేయడానికి వస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే మీరు చెప్పినటువంటి అమరావతి రాజధాని ఇవాళ గ్రాఫిక్స్ అని చెప్పి మీరే చెప్తా ఉన్నారు. హైదరాబాద్ లాంటి ఒక రాజధాని ఉంటే బాగుండేదని చెప్పి 5 సంవత్సరాల కాలయాపన చేసిన తర్వాత హైదరాబాద్ లాంటి రాజధాని ఒకటి ఉంటే బాగుండేదని చెప్పి చెప్పడానికి చేసిన మీ ప్రయత్నం. అంతేకాకుండా మీ యొక్క సుబ్బారెడ్డి గారు చెప్పాడు, హైదరాబాదులో ఇంకా మాకు వాటా ఉంది, హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండటానికి అవకాశం ఉందని చెప్పి చెప్పినటువంటి 4వ రాజధాని గురించి మీరు ప్రయత్నించినటువంటి మాటలు ఎవరిని మోసం చేయడానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.